సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని బాలుర గురుకుల పాఠశాల హాస్టల్ భవనం నిన్న కుప్పకూలింది. 3 విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి బాలుర గురుకుల పాఠశాల నిన్న భవనం హాస్టల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసింది. ఆ హాస్టల్ భవనం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ భవనం ఉందో భవనం పూర్తిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. దాదాపు 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ భవనం శిథిలావస్థ చేరింది. శిథిలావస్థ చేరిన క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొంత దెబ్బతిన్న క్రమంలో దీన్ని కొంత మరమ్మతులు కూడా చేయించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. మరమ్మతులు చేయించినప్పటికీ కూడా ఈ ఏదైతే వర్షాలు ఎక్కువగా కురవడంతో గోడలన్నీ పూర్తిగా తేమ వచ్చినటువంటి పరిస్థితి. ఈ భవనం పిల్లర్లు లేకుండా కేవలం గోడలపైన స్లాబ్ వేసినట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఈ భవనం కూలినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. పూర్తిగా కూడా హాస్టల్ భవనం కుప్పకూలినటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. పూర్తిగా హాస్టల్లో ఏదైతే ఆ పిల్లలు ఇక్కడ ఏదైతే పక్కన ఉన్నటువంటి తరగతి గదుల్లో అక్కడ తరగతులకు హాజరై ఇక్కడికి వచ్చి సాయంత్రం టైంలో ఇందులో వసతి వీళ్ళకి కల్పించడం జరిగింది. దాదాపుగా 80 మంది నుంచి 85 మంది వరకు ఈ వసతి ఇందులో ఈ ఏదైతే కుప్పకూలినటువంటి ఈ భవనంలో వాళ్ళందరూ కూడా వసతి కల్పించారు. వీళ్ళంతా కూడా దాదాపుగా సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతాల్లో తరగతులు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది. అదే ఇది డే టైంలో జరిగింది కాబట్టి కొంత ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే రాత్రిపూట కానీ జరిగి ఉంటే అది మాటల కందని పెను విషాదంగా మారేదని ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను బట్టి తెలుస్తుంది. పిల్లలకు ఉన్నటువంటి పూర్తి సామాగ్రి అంతా కూడా వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి సామాగ్రి, వాళ్ళ దుస్తులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ట్రంక్ పెట్టెలు అన్నీ కూడా, వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళన్నీ కూడా ఇక్కడనే ఇరుక్కపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా శిథిలాల్లో కలిసిపోయినటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. ఏదైతే నిన్న ఈ ఘటన జరిగిందో ఆ ఘటన సమయంలో ఈ పక్క నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే హాస్టల్లో నుంచి ప్లేట్లు తీసుకొని అటు పక్కన ఉన్నటువంటి భోజనశాలకు వెళ్తున్నటువంటి 3 పిల్లలకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భవనం ఇక్కడ నుంచి చూస్తే ఆ పూర్తిగా అటువైపు కూడా కొంత ఉంది. ఆ వైపు కొంత ఉన్నప్పటికీ ఈ వైపు మాత్రం ఈ వైపు ఉన్నటువంటి బ్లాక్ మాత్రం పూర్తిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. ఆ వైపు కూడా ఎప్పుడు కూలుతుందా అన్నట్టుగా ఆ దృశ్యాలను బట్టి మనం చూడొచ్చు. ఎప్పుడు కూలుతుందా అన్నట్టుగా ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత అటు జిల్లా అధికారులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ఈ బ్లాక్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ఆ భాగాన్ని కూడా తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత మంత్రి దామోదర్ రాయనరసింహ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ గురుకులానికి గత కొంతకాలం కూడా నూతన బిల్డింగ్ కట్టివ్వాలని చెప్పి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కోరినప్పటికీ కూడా అధికారులు ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే చాలా రోజులుగా ఇది పూర్తి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. చిన్నపాటి వర్షానికి కూడా ఊడ్చే పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే ఇదివరకు కూడా ఏదైతే కూలినటువంటి భవనానికి పక్కన ఉన్నటువంటి గోడ కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేయించినట్టుగా ఉన్నారు. అయితే మరమ్మతులు చేయించిన తర్వాత కూడా ఇది ఏం పటిష్టంగా లేకపోవడంతో కేవలం స్లాబ్ పైన మాత్రమే, స్లాబ్ను గోడల పైన ఆధారంగా చేసుకొని స్లాబ్ వేయడం జరిగింది. పిల్లర్లు లేకపోవడంతో భవనం పటిష్టంగా లేదు. దాంతో కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ సంఘటన పెను ప్రమాదం నుంచి తప్పించిందని చెప్పవచ్చు. ఈ సంఘటన విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేదంటే మాటల కింద విషాదం నెలకొని ఉండేది. ఈ భవనానికి సంబంధించి ఇలాంటి ఏవైతే శిథిలావస్థ చేరినటువంటి భవనాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి తొలగించి సంబంధిత విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నారాజుతో పరశురాం, బేనాంధ్రవతి, సంగారెడ్డి జిల్లా నుంచి.